హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళ క్వశ్చన్ ఏమంటున్నారంటే స్ట్రైట్ లైన్ని కనుక్కోమని చెప్తున్నారు. అయితే స్ట్రైట్ లైన్ ఇంకొక లైన్ ఏదైతే ఉంటుందో ప్యారలల్ టు ద లైన్, ఆ లైన్ యొక్క ఈక్వేషన్ అండ్ దాని గుండా వెళ్ళే పాయింట్ వాళ్ళు మనకి ఇచ్చారనమాట. అయితే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని మనం కనుక్కోమని చెప్తున్నారు. అయితే మనకి ఈక్వేషన్ ఎలా ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనే టైప్లో ఉందన్నమాట. అంటే ఎక్స్వై అనే పాయింట్. అయితే మనకు స్ట్రైట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే అప్పుడు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై1 అనమాట ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు ఫార్ములా అనమాట. ఓకేనా? ఏఎక్స్ ప్లస్ బీవై అంటే ఇది మనకు ఈ ఫార్ములా ఉంది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఎక్స్వై అనే పాయింట్, ఇది ఎక్స్వై. ఇప్పుడు మనం రాసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, వై యొక్క కోఎఫిషియంట్, సి అనేది కాన్స్టెంట్ టర్మ్, అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 7. పాయింట్ మనకి ఎక్స్వై ఏముంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 2 ఇంటూ ఎక్స్ అలాగే ఉంటుంది, x1 మనకి ఎంత ఉంది? 5 మైనస్ 5 ప్లస్ బి ఇంటూ వై మైనస్ 4, సారీ బి మనకు 3 కదా, 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్స్ని చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x ప్లస్ 3y మైనస్ 22 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.